నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్ నేను మీ కావ్య ఈ రోజు మనతో పాటు ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ లీగల్ ఇష్యూస్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మ్యామ్ సార్ తాత ఆస్తిపై హక్కు ఎవరికి ఉంటుంది భార్యకు ఉంటుందా మనవడికి ఉంటుందా తండ్రికి ఉంటుందా తాత ఆస్తి హక్కు మనవడికి వస్తుంది ఏ ప్రకారంగా వస్తుందంటే హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారముగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే కనుక అది పూర్వీకుల ఆస్తిలో ప్రకారంగా అయితే మనవడికి కానీ మనవరాలు కానీ ఆస్తిలో వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. అది ఇస్ వెరీ క్లియర్. ఒకవేళ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే కనుక దాంట్లో కనుకైతే వాళ్ళకి రాదు, మనవడికి రాదు, మనవరాలు రాదు. ఒకవేళ కనుక సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో ఆయన ఇష్టము ఇవ్వాలంటే ఇవ్వచ్చు, ఆయన ఇష్టం. అది ఫోర్స్ అయితే లేదు, బలవంతం అయితే లేదు, ఆయన హక్కు. అది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే తన హక్కు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే కంపల్సరీ వాళ్ళకి వస్తుంది, మనవడికి వస్తుంది, మనవరాలకు వస్తుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. అందుకనే చెప్తున్నా దీంట్లో కూడా వారసత్వాలు ఉన్నాయి. లీగల్ హిందూ సక్సెషన్ యాక్ట్లో సెక్షన్ 8లో ఏం చెప్తానంటే లీగల్ ఎయిడ్స్ క్లాస్ 1 ఎయిడ్స్ క్లాస్ 1 ఎయిడ్స్లో మొత్తము మనము డాక్యుమెంట్స్ అని అదే మా లీగల్ ఎయిడ్స్లో వారసత్వం అందరూ స్టార్టింగ్ నుంచి ఫాదర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ చనిపోయాడు అనుకోండి, ఫాదర్ తర్వాత మదర్, బ్రదర్, డాటర్, సన్, ఆ తర్వాత ఇంకా వాళ్ళ పిల్లలు, ఆ రకంగా అంతా క్లాస్ 1 ఎయిడ్స్ కింద వస్తారు. వారసత్వం ప్రకారంగా వాళ్ళకి దాంట్లో 4 రకాల ఇవన్నీ లీగల్ ఎయిడ్స్ ఉన్నాయి. క్లాస్ 1, క్లాస్ 2, యాగ్నేస్ కాగ్నిటస్ అని అంటారు. ఇవన్నీ కూడా హిందూ సక్సెషన్ యాక్ట్లో ఉంది 1956 ప్రకారంగా. వాళ్ళకి ఆస్తి అయితే వస్తుంది. తాత ఆస్తి మనవడికి మనవరాలకి వస్తుంది, దాంట్లో డౌటే లేదు. కాకపోతే అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయి ఉండాలి. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయితే వాళ్ళకి ఇద్దరికి ఎవరికి రాదు. ఎందుకంటే ఆయన స్వరాజిత ప్రాపర్టీ కాబట్టి, ఆయన కష్టార్జిత ప్రాపర్టీ ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మనోడికి మనవరాలకి ఇవ్వాలని అయితే ఎక్కడా లేదు, చట్టంలో ఏం లేదు. ఆయన ఇస్తే ఇచ్చుకోవచ్చు, ఇవ్వకపోయినా ఆయన ఇష్టం. అది ఓన్లీ వాళ్ళకి వచ్చేది ఎక్కడ వస్తుంది, ఎక్కడ వర్తిస్తుంది అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలు అయితేనే వాళ్ళకి వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. థ్యాంక్స్ అలాట్ సార్.